హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే 2 టీ స్పూన్స్ మైదా పిండిని కూడా వేసుకుని వీటంతటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు అన్నీ ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిపై మూతను పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోండి. 1 అవర్ కుదరకపోతే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ను ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఇలా తీసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అందరూ తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ, ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లలకు మాత్రమే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చికెన్ పీస్లు ఎంత ఎక్కువగా వేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మనం వీటన్నిటిని రెడీ చేసుకోవడానికి ముందుగానే రైస్ అనేది ఉడికించుకుని పక్కన ఉంచుకోవాలి. రైస్ను ఉడికించేటప్పుడు వాటర్లో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగే చూసుకోవాలి. అలానే మరీ గట్టిగాను కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ వేసుకుని కొద్దిగా వెల్లుల్లి తరుగు, అలాగే కొద్దిగా అల్లం తురుమును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బఠానీ, కొద్దిగా కట్ చేసిన బీన్స్, అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యాబేజ్ తురుము, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, 2 పచ్చిమిర్చిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మర్చిపోవద్దండి, మంటను మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకుని రెడీ చేసుకోండి. అలా అయితేనే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ని ఓవర్ కుక్ చేసుకోకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎగ్ని తీసుకుని దీనిలో బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ బాగా మిక్స్ అయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. రైస్, చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ వెనిగర్ వేసుకోవచ్చు. అలాగే టేస్టింగ్ సాల్ట్ కావాలనుకుంటే వేసుకోండి. నేనైతే మాత్రం వేయట్లేదు. అలాగే ఉల్లికాడలు అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వాటిని కూడా వేసుకోండి. ఇలా రైస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ అనేది రైస్లో వేసుకున్నానండి. రైస్ బాయిల్ చేసుకునేటప్పుడే సరిపడినంత సాల్ట్ వేసుకుని బాయిల్ చేశాను. సో అందుకే ఇక్కడ వేయట్లేదు. మీరు కావాలంటే టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కనుక వేసుకోండి.
ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. మరికెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.